సనాతన ధర్మంపై చాలా దాడి జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో. దానిపైన మీ వ్యాఖ్య ఏంటి? సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికీ ఉంది, ఎప్పటికో ఉంటుంది. దీన్ని ఎవడేం చేయలేడు. ఇది పోవాలంటే ఫస్ట్ గాలి ఆగాలి, భూమి పోవాలి, సూర్యుడు పోవాలి, చంద్రుడు పోవాలి, సముద్రాలు పోవాలి, అన్ని పోయినాడు ఇది పోతుంది. అందులో ఏ ఒక్కటి ఉన్న ఇది పోదు. నవగ్రహాలు పోవాలి, 27 నక్షత్రాలు పోవాలి, 12 రాసులు పోవాలి, ఋతువులు పోవాలి. అయితే మన దేవతా మూర్తుల్ని సహితాన్లని వాళ్ళు ప్రచారం కూడా చేయటం జరుగుతుంది. దీనిపై మన హిందువులు ఇప్పటివరకు చైతన్యం లేదు. ధర్మం అంటే ఏంటో తెలుసా? బ్రహ్మాండాన్ని వెతికినా అక్కడ కనబడాలి, అక్కడ వెతికితే బ్రహ్మాండమే కనబడాలి. వాళ్ళ గ్రంథాల్లో నవగ్రహాలే కనబడవు, బ్రహ్మాండం వాట పక్కకెట్టు. ఈ సృష్టిలో అణువు మొదలుకొని అనంతం వరకు ఆ ధర్మశాస్త్రాల్లో శోధిస్తే దొరకాలే. వాటి ఉల్లేఖన ఉండాలి, వాటి ప్రతిపాదన ఉండాలి, వాటి వివరణ ఉండాలి, వాటి తార్కికం కూడా ఉండాలి, వాటి యొక్క విద్వత్తు సంభాషణ శిఖం కూడా ఉండాలి. ఏ దాంట్లో ఉంది? ఏ దాంట్లో ఉంది?